ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ నటి రేణు దేశాయ్ శుక్రవారం అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల విషయాలపై కూలంకుషంగా చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారు. ఇక తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణు దేశాయ్కు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి సురేఖ. నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమ అందజేసి ఆమెను సత్కరించారు. ఇదే సందర్భంగా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్కి తన చేతులతో అలంకరించారు మంత్రి సురేఖ. కొండా కుటుంబ సభ్యులు తన పట్ల చూపిన ప్రేమాభిమానుల పట్ల రేణు దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ నటిగానే కాకుండా పర్యావరణ ప్రేమికురాలిగా, యానిమల్ లవర్గా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి సంబంధించి పలువురి దాతల దగ్గర విరాళాలు సైతం సేకరించినట్లు తెలిసిందే. మొత్తానికి రేణు దేశాయ్ కొండా సురేఖను కలవడం, మాట్లాడటం పైన అందరిలో ఆసక్తి వ్యక్తమవుతుంది. ఇక తాజాగా రేణు దేశాయ్ కొండా సురేఖను కలిసిన విషయం పైన పవన్ ఫ్యాన్స్ దృష్టి సారించారు. పవన్ కు దూరంగా రేణు దేశాయ్ తన పని తాను చేసుకుపోతున్నా ఆమె పైన మాత్రం పవన్ అభిమానుల నిఘా కొనసాగుతూనే ఉంటుంది. రేణు దేశాయ్ కూడా పవన్ లాగానే పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. అంతేకాదు పవన్ లానే ధార్మిక చింతన ఉన్న వ్యక్తి. ఈ విషయం నేడు కొండా సురేఖతో మాట్లాడిన అంశాలతో వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.